హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఎక్కువగా అడిగేది ఐస్ క్రీమ్ కదా! నేను పిల్లల కోసం ఇంట్లోనే కొబ్బరి ఐస్ అయితే ప్రిపేర్ చేశాను. కొబ్బరి ఐస్ ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా దానికోసము ఒక 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ కొంచెం దగ్గరగా మరిగే వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే టేస్ట్ తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పాలతో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు అంటే కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల పాలు కొంచెం చిక్కదనం వస్తాయి. పాలు కొంచెం దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే కొంచెం కాజు పౌడర్, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు చల్లారిన తర్వాత ఐస్ మౌల్డ్స్‌లో వేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే మార్నింగ్ మనకి కొబ్బరి ఐస్ అయితే రెడీ అవుతుంది. బయట ఐస్ క్రీమ్ కొంటే ఎలాంటి పౌడర్స్ యూజ్ చేస్తారో అని భయం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేయొచ్చు. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో కొబ్బరిది అలాగే కాజు పౌడర్ కూడా తగులుతుందని చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.